బేడ బుడగ జంగాలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు విషయంలో సానుకూలంగా తీర్పు ఇచ్చినందుకు 7గురితో కూడిన ధర్మస్థానానికి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి చైర్మన్ నియామకం చేయడం జరిగిందన్నారు. వెనుకబడ్డ కులాలైన వారికి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తోడ్పాటు లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిర్ని వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంపత్ కుమార్, చంద్రమౌళి, మధు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మా బేడబుడగ సంఘం జన సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 4వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో 3 కేటగిరీలుగా ఏబీసీ కేటగిరీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏ కేటగిరీలో 15 కులాలను కలిపి సంచార జాతులుగా వెనుకబడ్డ కులాలుగా 15 కులాలను కలిపి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఈ 15 కులాల్లో ఒక 2 ప్రధానమైన కులాలు దాదాపుగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఈ 2 కులాలు అన్ని రంగాలలో ముందు ఉన్నాయి కనుక ఈరోజు మా బేడబుడగ సంఘం జనసంఘం తరఫున ఆ 2 కులాలని ప్రధానమైన 2 కులాలని తొలగించి ఎవరైతే సంచార జాతులుగా, ఎవరైతే వెనుకబడ్డ జాతులుగా ఏలో చేర్చిర్రో అదేవిధంగా సంచార జాతులు వెనుకబడ్డ కులానికి సంబంధించిన వాళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. కాబట్టి దయచేసి అత్యవసరం ఉన్న ఉపకులాల కార్పొరేషను ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఏ కేటగిరీలో ఉన్న మేజర్ కులమైన బేడబుడగ సంఘాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చి మా బేడబుడగ సంఘాలు వారు ప్లాట్ఫామ్లలో, రైల్వే స్టేషన్లలో, ఆ తర్వాత బస్టాండ్లలో వారు నానా అవస్థలు పడుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాదులో 1000 గజాల స్థలం ఇచ్చి మా బేడబుడగ సంఘాలకు ఒక కమిటీ హాల్ నిర్మించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు ఇప్పటికీ మా బేడబుడగ సంఘాలు పూరి గుడిసెలలో నివసిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఇందిరమ్మ పథకంలో దాదాపు ఒక 20% కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఇంతవరకు అవి మంజూరు చేయలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 20% మా బేడబుడగ సంఘాలకు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా 2011 జనాభా ఆధారంగా వర్గీకరణ చేశారు కాబట్టి కాస్త ఈ 2024 జనాభా ఆధారంగా ఈ ఏ కేటగిరీలో ఒక 1% రిజర్వేషన్ కేటాయించారు కాబట్టి ఈ 2000 కులగణన ఆధారంగా మరో 2% చేర్చి దాదాపు 3% కేటాయించాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని కులాల్లో దాదాపుగా ఇప్పుడు అన్ని కులాల్లో వెనుకబడ్డ కులమైన రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మా బేడబుడగ సంఘాలు అన్ని కులాల్లో వెనుకబడ్డారు కాబట్టి వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మా బేడబుడగ సంఘాలని నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు ఈ చెప్పిన ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఒకవేళ ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము